इधर का सही को నెలలో వస్తుంది జర్రయాలు వస్తుంది మొత్తం కేసింగ్ లో కదా ఇది ऊपर नीचे देखा पानी की ये पानी की है ఎన్ని అడుగుతుంది ఇంత బింద 47 వస్తుంది 10కి 20కి వచ్చిందేమో అది ऊपर कुछ है ना 7 పెట్టాలా 20 అడుగులు ఉన్నాయి 20 ये पानी के अंदर जाता है इसकी है సెంటర్ రొటేషన్ అయితే दिखा तो जाके नहीं पानी है दिखा तो वाटर प्रूफ का हुआ क्लीन से कपड़े पहना के नहीं फेंकना जैसा अंदर जाला छोड़ दे लाइट ऑफ करा लो लाइट ऑफ करो ఇదేం నా కేసింగ్ సైడ్ సిట్టింగ్ కూర్చోంది నువ్వు ఏనా ఇది కేసింగ్ కొంచెం డ్యామేజ్ అయింది ఈ కేసింగ్ ఈ లెవెల్ ఒకసారి సైడ్ కూర్చోంది రౌండ్ ఈ పక్క మొన్ను దిగే అవకాశం ఉంది పైన కేసింగ్ లో పైన కేసింగ్ వేయక ముందు ఎవరు నాకు బోర్ వేసినప్పుడు నేనే ఉన్నింది కేసింగ్ వేయక ముందు నీళ్ళు వచ్చినాయా కేసింగ్ వేయక నుంచి నీళ్ళు వచ్చినాయి వేయక ముందే నీళ్ళు వచ్చినాయా నీళ్ళు వచ్చినాయి మొన్న దిగే అవకాశం సీటింగ్ అయితే సైడ్ కూర్చోవద్దు లేదు దించినారు మోటారు ఒక 2 రోజులు ఇడిచిన తర్వాత కొంచెం లేపు చూస్తూ ఉండాలి ఒక 5-6 సార్లు నెలలో 4-5 సార్లు ఫస్ట్ లో చూడాలి ఎందుకంటే పైన సైడ్ లో ఇటు చూడు ఇటు పీస్ పగిలింది తవా ఈ సైడ్ లో మున్ను దిగే అవకాశం ఉంది ఈ చూడు కేసింగ్ సైడ్ కూర్చోంది వార ఈ రింగ్ చూడు ఇదంతా సైడ్ కూర్చోండేది ఈ బోర్ లెవెల్ ఇదే మనకి ఎక్స్ట్రా సైడ్ కుంది ఇది కేసింగ్ కొంచెం లోపల కేసింగ్ బాగా కూర్చొని నిండా చూడు ఓపెన్ నిండా పగిలింది చూడు కేసింగ్ ఇదంతా డ్రిల్ అది కిందకి ఎంత డ్రిల్లింగ్ ఇది చూడు ఈ తవకే డ్రిల్లింగ్ ఈ కేసింగ్ ఎండ అది ఇది బోరు కేసింగ్ ఎండ చూడు కేసింగ్ ఆటికి కదా లాస్ట్ ఉండేది లాస్ట్ అదే ఇక్కడ ఉండే బోర్ ఇది ఉంది ఇంత సైడ్ కు ఉంది కేసింగ్ ఓ పక్క ఇట్లా లోపలికి ఉండాలి ఈ వారు దిగే మొన్న అవకాశం ఉంది ఈ పక్క సైడ్ కు ఉండాలి కానీ ఒకసారి దించితే చెక్ చేసి చూసుకోవాలి ఒకసారి మీరు B3 దించేది B3ని దించలేదు ఆల్రెడీ తగులు B4 కాదు తగులుకుంటుంది ఆల్రెడీ కొద్ది పైన తిన్నాం ఇంకా పైకి తిన్నాం ఇది కేసింగ్ సైడ్ కు వచ్చాయి కేసింగ్ సైడ్ కు ఇది బండ ఇదంతా ఇతావా డ్రిల్లింగ్ అయింది ఇది హోల్ ఇది కేసింగ్ సైడ్ కూర్చొని ఈ వారం ముందరకు వచ్చేయండి పీస్ కూడా పగిలింది చూడు ఏదో కొంచెం కేసింగ్ ఏంటి దాని నుంచి కూడా ఇంకా 2 ఇంచులు కిందకు దిగల్లా డ్రిల్లింగ్ వేసి ఆపిండేది కేసింగ్ పైకి 2 ఇంచులు ఇబ్బంది ఏం లేదు వెయిట్ కూర్చుంటే దిగేస్తుంది అనుకో కేసింగ్ ఎండ్ అయిపోయింది ఇప్పుడంతా డ్రిల్లింగ్ అయింది కదా पानी की वो 23 लाइट डाल लेना కొంచెం లేట్ అవుతుంది नंबर नहीं नहीं यहाँ उजाला नहीं दिखता डालना नहीं दिखाता करता वायर में है ना डालना नहीं करता बोलो 80 అడుగు కేసింగ్ వేసినారు 75 ఉంది ఇప్పుడు కరెక్ట్ గా జాయింట్ తగ్గుతుంది కదా 80 అడుగు కేసింగ్ పడింది 80 వేసింది 80 వేసింది 75 అడుగులు ఉంది 75 అంటే 76 ఉంది 4 అడుగులు జాయింట్ తగ్గుతుంది దానికి ఏం ఆల్టర్ కదా ఇదే సైడ్ ఇదంతా ఏం లేదు బండ మారిండేది ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే మళ్ళీ రిటర్న్ లో కల్పించదు అదే స్లో దించుకోదు అర్జెంట్ ఏం లేదు మెల్లగా జర చూడాలి
दूसरा हम देखेंगे अब सही मैं पिक्चर याद आ रही जाकर बोलता पानी जाऊंगा पानी का రొటేషన్ అయితే పోతుంది. मच्छी पकड़ ले रहे डाल रहा हूँ मच्छी पकड़ लगा अंदर जाको रस्सी बन को छोड़ रहा हूँ जब मच्छी पकड़ लगा अंदर नाइस मच्छा हम पूरे तुझे बाहर डाला होता गंदा ले है जरूरत नहीं की नहीं अभी झर्रा आया नहीं नीचे से एक झर्रा हो రిటర్న్ లో కెమెరా క్లారిటీ రాదు అయిపోతుంది చూసుకుంటే రిటర్న్ లో వచ్చి తలపెట్టినప్పుడు డార్క్ అయిపోతుంది. ఓకే ఓకే మెల్లగా వదులు నాకు బొడ్డలు వస్తాను చూద్దాం జర్ర హాయ దగ్గర జర్ర ये झर्रा की है झर्रा वो पानी आता ఎన్నెడు జర్ర ताश में झर्रा ऐसा रहता है वो रिकॉर्डिंग आता है मैं फोन में 100 बार सामने पूछा कर को देख ली 41 खतर पर खतर बैठना खतर हां वो दो खतरे के बीच में 135 ఇది బాగానే పడింది గ్యాప్. ఇదే పెద్ద గ్యాప్ పెద్ద జర్రానా అది ఎన్ని ఇంచులు ఉంటారు దానికి హోల్ పెద్దది నీళ్లు ఫుల్ ప్రెజర్ ఉంది కదా రన్నింగ్ లేదు కదా అంత చెప్పి గ్యాప్ అయితే పెద్ద గ్యాప్ ఇది నీళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట 135 ఒకటి मच्छा छोड़ पत्थरी भी ओ पत्थरा पड़ रही है साइड को हम तभी कर ఫుల్ ఫ్రీగా ఉంది కదా సూపర్ గా कंकरे या डैमेज में पड़ता ఆ है కేసింగ్ దగ్గర మూడు దిగి చెప్పలేదు బోర్ సూపర్ గా खतरे దానికి ఏం చేసేగా బొడ్డలు వస్తాను స్లోగా పోనీ బొట్టలు కాదు అదే లాస్ట్ లో వెళ్ళాడ బోర్ ఇంతే లాస్ట్ ఆల్రెడీ ఈత కింద లెవెల్ ఇంకొక గ్యాప్ పడింది కరెక్ట్ గా కింద క్లోజ్ అయింది. జర్ర ఉన్నాడు ఈడ ఒక కటింగ్ ఈడు ఉంది అదా క్లోజ్ అయింది. ఎయిటీ లాస్ట్ అంటే నీళ్ళు వస్తుంది అంటుంది కదా మనకి దాని కింద ప్రెజర్ పోలేదు అంత లోపల బోర్ పోలేదు ప్రెజర్ కి అంతా ఇదే పైకి వచ్చేసిందంట అది 47 నువ్వు 3.3 3.2 47 28 మంది వైర్ స్టార్ట్ అయ్యింది నా లెవెల్ కరెక్ట్ 150 खुला है 8 कदम 155 అడుగులు ఉంది. మీరు దీంట్లో వేస్తే 130 వరకు వేసుకోవాలి. పైకి వేసుకోవాలి ఇంకా కూడా वो पूरा मट्टी गिर नीचे जाओ पेंदा దాని కేసింగ్ ఏం ఆల్టరేషన్ ఏం అయ్యలేదు उसका जबर का కేసింగ్ ఆల్టరేషన్ ఇంకేం ఇప్పుడు ఏం చేయలేదు. ఇంకోటి ఇప్పుడు మీరేమైనా చేస్తే బోర్ ఉండలు వేసి ఇంకొక 5 అడుగులు ఎక్స్ట్రా డ్రిల్లింగ్ చేసి మళ్ళా కూర్చోబెట్టాలి అంతేగాని మనం ఏం చేయలేము దీన్ని. ఇప్పుడు తక్కువ అవుతాయి కదా ఫిట్ చేసి ఒక 2 రోజులు తోలి ఏమే ఒక 4-5 అడుగులు పైకి లేదు ఫ్రీగా ఒక 2-3 సార్లు చేసి కేసింగ్ పక్కన మమ్మీ దిగుతుందో లేదో తెలుస్తుంది. మొత్తం పెట్టాలి కొంచెం లేపట్టు దించేది ఒకసారి 2 సార్లు 2-3 సార్లు 1 నెలలో చూసిన స్టార్టింగ్ లో తగులుకోలే ఇబ్బంది కంటిన్యూ చేసుకోవచ్చు. తీసుకున్నాం గ్యాప్ కూడా 20 कदम रखना मामूल से होल रोई रहती ये है तो 50 कदम रखती है होल अच्छा 120 వేసి ఇబ్బంది లేదు. ఇప్పుడు మొత్తం వేసింది 160 155 ఉంది 155 ఉంది ఆ 25 వదిలేసి 130 చాలా असलो तो मच्छा कोई तो उधर देखता है 130 ఇస్తాం दो बड़े झरने नीचे डेड एंड में है 130 ఎండింగ్ అది దాని కింద ఉంది కదా नीचे का आता बोला ఇంక డ్రిల్లింగ్ కావాలి అయింది పైకి లేస్తాను ట్యాంక్ స్టార్ట్ అది చెప్పేది पानी आता है 130 कदम में एक है గ్యాప్ వచ్చింది ఇంత కూడా దిగింది మళ్ళీ नीचे डेड एंड में एक నీళ్ళు వచ్చినది కానీ లెవెల్ ఆడుకోవచ్చు ఇంత గ్యాప్ కనిపిస్తుంది అది కూడా కూడింది మీ పై నీళ్ళే సరిపోతాయి కిందది ఏమొద్దు డ్రిల్లింగ్ వేసి కూడా ప్రెజర్ ఆడ ఎక్కువ ఉంది కాబట్టి మొన్న వేస్ట్ మన కూడా క్లోజ్ అయింది
ముందే తోలుకుంటాయి సార్ అది ఏం కాదు. ఇట్లా పై పైకి ऊपर का पानी ఇట్లా పై పైకి లేచి కూర్చుని నడిచింది అది. లాస్ట్ అయితే అందులో దానిపైన వాటర్ ఒక 5 అడుగులైనా ఏనంటే ఐదు కాదు కింద లెవెల్ గ్యాప్ కింద పైదే మంచి గ్యాప్ పై గ్యాపే బాగుంది ఆల్రెడీ ఎంత ఉందో చూడు గ్యాప్ ఒక నిమిషం ఉండు. ఇది తిప్పి చూపినా వద్దా కొంచెం రోజు హోల్ ఉంది చూడు రౌండ్ కి ఇదంతా వాటర్ గ్యాప్ రౌండ్ హోల్ ఇది ఉండదు చూడు గోల్డ్ అంతా. అవును ఆ తావ కూడా బౌలర్స్ గిల్లర్స్ ఏమీ లేదు నీట్గా ఉంది ఆ తావ ఇండదు ఇండదు చూడు రాయి ఇండదు ఈడుంది అవి పడేకి అవకాశం లేదు లోపలికి ఉన్నాయి దీనిలో మామూలు ఇదే పెద్ద బోర్లు కూడా వస్తాయిలే అదేం కాదు V3 వేసుకునేసి వైన్ కిని లైందానా నీళ్ళలో పోయింది మొత్తం అదే నాకు కనిపించలేదు वही दिखे थे के असो तक दिसता है तो दिशा नहीं है बराबर बोर का पानी फर्स्ट से सुबह को जाता है उसके बाद से పైన కొంచెం అది ఎంత తేమే కదా నీళ్ళు ఏమన్నా జర్నా ఒకటే ఉండేది పెద్ద జర్నా ఉండేది. పైన ఉండేది బాగుంది కింద పక్క ఉంది కానీ మున్ను క్లోజ్ అయింది तो पानी मट्टी में सादा पानी नीचे से పానీ आता జిల్లా కాజా తప్ప ఒకవేళ పికప్ పోయి మీకు నీళ్ళు పై సాలే మోటార్ లాక్కుని అంటే కింద నుండి పైకి ప్రెజర్ వస్తాయి అదే నా చెప్తాను ఇది రెండు ఉన్నాయి కాబట్టి కింద నుంచి కూడా వస్తుంది అర్థం కాలే కింద లాక్కుంటే అంటే మోటార్ నీళ్లు తగ్గినప్పుడు ప్రెజర్ పైకి వచ్చినప్పుడు మున్నుతో లేసి వస్తారు ఇబ్బంది కింద నీళ్ళు కూడా వస్తాయి మంచిగా పానీ आता పై ప్రెజర్ వస్తాయి నేను చెప్తే ఇంకో పైప్ వేయరా అని చెప్తే వేసిందికి డాన్స్ చేస్తున్నాడు అది కాదు పెద్ద బండి అయితే ప్రెజర్ ఎక్కువ ఈ చిన్న దీనికి ఎక్కువ 2 గ్యాపులు పడేపోతే మన వల్ల అయ్యింది లేదు ఫుల్ వాటర్ కాబట్టి అవ్వదు प्रेशर ज्यादा लगा तो मोटर उसकी ये भी ఫస్ట్ नहीं आ रही ट्रायंगल वीडियो दो जफर का 30 को 5 40 को पानी ज्यादा आ रहा क्या 40 को 40 को पानी स्टार्ट हुआ वो अलग प्रेशर हेयर प्रेशर मारता है इसमें तो ना పైన కేసింగ్ నీళ్ళు వచ్చినాయి దీంట్లో కేసింగ్ ఏక ముందు నీళ్ళు వచ్చినాయి కేసింగ్ ఏక ముందు ఫస్ట్ 10 ఇంచులది 5 పెట్టానన్న మళ్ళా వచ్చి 7 ఇంచులది వచ్చి 20 30 ఏమో పెట్టినారు వాళ్ళు ఆడికి వచ్చేసారు నీళ్లు మాకి పెద్ద పైప్ ఏక ముందే నీళ్లు వచ్చినాయి వల్ల మళ్ళా అది ఎత్తేసి పైపులు అంతా తీసి పెద్ద పైప్ 7 ఇంచుల పైప్ పెట్టేసి మళ్ళా వేసి మళ్ళీ 5 ఇంచుల పైప్ లాస్ట్ లో పెట్టింది వాళ్ళు ఒకసారి అంతా చెక్ చేసుకోండా క్లీన్ గా అదే పైపులు చెక్ చేసుకోండి అని చెప్పేసి మెజర్మెంట్ ఎత్తుకొని మళ్ళీ క్లీన్ గా అయిపోయింది మరి పైప్ నీళ్ళు పైన రిటర్నింగ్ పాస్ చేసుకోండి సేవ్ చేసి మా స్టాప్ చేసి 2 టచ్ చేయండి